ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. 64వ కీర్తన 10. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు, యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఆయన ఉదయకాలం మనకు అనుగ్రహించిన వాగ్దానం చదువుకున్నాం కదా. నీతిమంతులందరూ యెహోవాకి ఆయనకు లోబడుతూ భయపడుతూ ఆయనను బట్టి హృదయమందు సంతోషించుదురనియు, అంతేకాక యథార్థవంతులు అతిశయిల్లుదురు. ప్రభువుని బట్టే మనం అతిశయిస్తాం, ప్రభువుని బట్టే మనం ఆనందిస్తాం. ఆయనలోనే మనకి సంతోషం, నిత్యము సమాధానం. యథార్థ హృదయులమై దేవుని యందు అతిశయులునట్లుగా, ఆయనను బట్టి సంతోషించినట్లుగా నిశ్చయంగా మన జీవితాల్లో యథార్థతను మనం కలిగి ఉండాలి, నీతిని కలిగి ఉండాలి. ప్రభువుని బట్టి మనం ఆనందించాలి అంటే ఆ యొక్క ప్రభు గుణాతిశయములను, ఆయన యొక్క గుణం వలె మన స్వభావం మార్చబడినప్పుడు నీతిమంతులమై యథార్థ హృదయం గలవారమై ప్రభువుని బట్టి సంతోషించగలుగుతాం, అతిశయించగలుగుతాం. అంతేకాక మన సంతోషము సంపూర్ణమవుతుంది. కాబట్టి ఈ ఉదయకాలం వరకు ఒకవేళ ఎటువంటి అవసరతలో ఉంటున్నావో, ఎటువంటి పరిస్థితులను బట్టి నీతిని వదులుతున్నావేమో, కొన్ని సందర్భాలు యథార్థతను కోల్పోయి వేషధారణ కలిగి జీవిస్తూ ఉన్నావేమో, కొన్ని సందర్భాల్లో ఆయా పోరాటాలు, నిందలు, వ్యతిరేకతలను బట్టి దాని కారణంగా ఒకవేళ సంపూర్ణంగా ప్రభువును ఆనందించలేకపోతున్నావు, ప్రభువుని బట్టి అతిశయించలేకపోతున్నావేమో. అయితే ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు కదా, మనుషులందరూ దేవుని యొక్క భయమును బట్టి, దేవుని యందు వారు కలిగి ఉన్న భయమును బట్టి ఆయన క్రియలను కొనియాడతారని దేవుని యొక్క వాక్యము. కనుక మనము దేవుని యొక్క కార్యములను వివరించే వారిగా ఉన్నప్పుడు, లోకానికి ప్రభువుని గురించిన సువర్తమానం ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన సంతోషాన్ని పరిపూర్ణం చేస్తాడు. వాక్యానుసారంగా మనం బ్రతకగలిగితే యథార్థత కలిగి జీవించగలుగుతాం, నీతిని కలిగి జీవించగలుగుతాం. ఎందుకు అంటే ఆయన వాక్యానికన్నా మించిన నీతి ఈ లోకంలో ఏదీ లేదు, యథార్థత ఎక్కడ దొరకదు. కనుక ప్రభు వాక్యాన్ని ప్రేమిద్దాం, ఆయన ఆజ్ఞలను గైకుందాం. ప్రభు సన్నిధిలోనికి చేరి వచ్చి ప్రార్థిస్తూ ప్రభు స్వారూప్యంలోనికి మార్చబడుతూ ప్రభు పోలికగా జీవిద్దాం. నిశ్చయంగా దేవుడు ఘనమైన కార్యాలు మన జీవితాల్లో చేయబోతున్నాడు. దేవుని భయము కలిగి ఆయన క్రియలను లోకమందు వివరించే వారిగా మనం ఉన్నప్పుడు ఏదైతే నీ నోట నుండి ప్రకటిస్తున్నావో నిశ్చయంగా ఆ కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఈరోజు వరకు ఆకలి, దప్పుకులు, కరువు, పేదరికం, ఒకవేళ అనారోగ్యం, సమస్యలతో నీవు ఉంటున్నావేమో. అయితే దేవుని కార్యాలను ప్రకటించుటకు ప్రారంభించు. నిశ్చయంగా ప్రతి ఆశీర్వాదం ప్రభు దయచేయబోతున్నాడు. సువార్త ప్రకటించేవారిగా, ప్రభువుని గురించి ప్రకటించేవారిగా నీవు, నీ కుటుంబం ఉన్నప్పుడు దేవుని యందు నీవు అతిశయిల్తావు, దేవుని యందు సంతోషిస్తావు, దేవుని బట్టి దీవెన పొందుతావు. ఆమేన్. కనుక ధైర్యం తెచ్చుకుందాం. ఈ శ్రేష్టమైన వాగ్దానం దేవుడు మనందరి జీవితాల్లో సంతోషాన్ని స్థిరపరచినట్లుగా, ప్రభువుని బట్టి అతిశయించే కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ఈ వాగ్దాన నెరవేర్పు కోసం ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీతిమంతులు నిన్ను బట్టి ప్రభా నాయన అయ్యా సంతోషిస్తూ నీ శరణు జొచ్చేదరని ప్రభా ఈ దినం మీరు మాతో మాట్లాడుతున్నారు. యథార్థ హృదయాలు అందరూ అతిశయిల్లుదురని ప్రభా మీరు సెలవిస్తున్న ఈ శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు. మాలో ఏ నీతి, ఏ మంచి, ఏ యథార్థత లేదు కానీ ప్రభా మా నీతి అంతయు మీరే, మేము కలిగి ఉన్న యథార్థత అంతయు మీరే ప్రభా. అయ్యా సర్వము నీవే. అయ్యా నీవే మాకు ఆధారమై ఉన్నావు. ఈ ఉదయకాల సమయం ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ ప్రజలు నీ నీతిని ప్రభా నీ బిడ్డలకు ధరింపచేసి అయ్యా నిన్ను బట్టి ఆనందించే కృపను, నీ శరణుజొచ్చే కృపను ప్రభా నీ బిడ్డలందరికీ దయచేయండి. యథార్థ హృదయం వారిలో కలుగజేసి నిన్ను బట్టి అతిశయించేటటువంటి కృపను బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. ఏదైతే ప్రభా నీ కార్యములు లోకమందు ప్రకటించబడుతున్నదని ప్రభా రాయబడి ఉన్నదో నిశ్చయంగా నీ కార్యాలను ప్రకటించేవారిగా, నీ క్రియలను తండ్రి ప్రకటిస్తూ ఉంటుండగా అయ్యా వారి జీవితాలన్నటి బలమైన కార్యాలు జరుగునట్లుగా నీ కృపని ఉదయకాలం దయచేయమని వేడుకుంటూ ప్రతి విధమైన పోరాటాలు, చీకటి, వ్యసనం, బలహీనతలు, అనారోగ్యమునైన సంపూర్ణ మారు మనసు లేని స్థితి, రక్షణ అనుభవం లేని స్థితి నీ బిడ్డల జీవితాల్లో ఎవరెవరిలో ఉన్నాయో యేసు
నామములు ఇప్పుడే వారందరికీ విడుదల కలుగును గాక. నీ యందు ఆనందించి అతిశయిల్లే కృపను ప్రభా నీ బిడ్డలందరికీ దయచే. ప్రతి విధమైన సమస్యలు, పోరాటాలు, ఇబ్బందుల నుండి నీ బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తూ, అయ్యా ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఇంకను దినదినము ప్రభా బలపరచబడాలి, ఆశీర్వదించబడాలి, ప్రతి ఉదయకాలం ఆదరించబడాలి ప్రభా, ప్రార్థనకై పురికొల్పబడాలి. నీ సన్నిధిని సమీపించుట కొరకు, అయ్యా నీ సన్నిధిలో గడుపుట కొరకు అనేకులు ప్రేరేపించబడుతూ సమస్యలను జయించినట్లుగా ప్రార్థన, విశ్వాస బలం వారిలో దయచేయమని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరిని సంపూర్ణపరచండి, మీ పోలికలోనికి మమ్మల్ని నడిపించండి. నీ స్వాస్థ్యానికి ప్రభా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఈ ఉదయకాల సమయం ఇంకనూ బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ఎవరు ఉంటున్నారు, వారి కుటుంబాల్లో, వారి జీవితాలు ఇప్పుడే నీ కార్యం జరుగును గాక. నీ మహిమ వారి మీద దిగి వచ్చును గాక. ఈ సంవత్సరం అంతా ప్రభా నీ నీతిని వారికి ధరింపచేయండి, నీ యథార్థతను వారికి అనుగ్రహించి నిన్ను బట్టి అతిశయించే కృపని ఈ సంవత్సరం వారికి దయచేయమని అట్టి బిడ్డలందరినీ ఆశీర్వదిస్తున్నాం. మీరు ఆశీర్వదించండి, కృప చూపండి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజు ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతుండండి. ప్రతి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అవసరతలు అన్నిటి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు గొప్ప కార్యం మీ జీవితాల్లో చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.